సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవాలను జరుపుకున్నారు. చెంచుపేటలోని తంగప్ప అపార్ట్మెంట్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎన్డీఏ కూటమి అలాగే తెనాల్లో నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా చెంచుపేటలోని తంగప్ప అపార్ట్మెంట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి విజయోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణ, సూరపనేని అనురాధ, కోగంటి భాస్కర్రావు, కోగంటి వెంకట కోటేశ్వరరావు, రావి సూర్యకిరణ్ తేజ, రావి భగద్దత్, కోగంటి రాజా, రావి సుబ్బారావు, రాయపాటి శ్రీనివాసరావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజు ఆంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడాను కని విని ఎరగని రీతిలో తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి ఘన విజయానికి అందరూ కూడాను ఎంతో సంతోషంతో ఎంతో సంభ్రమాశ్చర్యాలతో వచ్చినటువంటి మెజారిటీలు చూసి మరి ప్రజలందరూ కూడాను ఏ విధమైనటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడి అత్యధిక మెజారిటీలతో అందరినీ కూడాను మొత్తం ఎక్కడైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరినీ కూడా అత్యధిక మెజారిటీలతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకము మరియు కేక్ కటింగ్ చేసుకుని మా చెంచుపేట ప్రజలందరము కూడాను చాలా సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈరోజు ఇక్కడ చెంచుపేటలో జరిగిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి యొక్క విజయానికి తాలూకా సంబరాలు. ఇది ఇక్కడితో అయిపోబోతా ఉంది. రేపటి నుంచి మా నాయకులందరూ కూడా చిత్తశుద్ధితో ప్రజాసేవ చేయబోతా ఉన్నారు. మీకు మాదిరి కాదు, మీకు మాకు ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా ప్రజలకు చూపించబోతా ఉన్నాం రేపటి నుంచి.